సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలివ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. Right now I am with Pathan Sons. .7 5.8 అబ్బాయినేమో అస్గరుద్దీన్ పఠాన్, ఇక్కడేమో 6.2 ఇంకొక బ్రదర్ నేమో ఇంత హైట్ ఉండి పెట్టారు. అంటే ఇతను హైట్ పెట్టడం ప్రాబ్లం రాలేదు కానీ లాస్ట్ టైం చచ్చిపోయాక నేను మొయ్యాల్సి వచ్చింది ఒక షాట్ లో. ఒకసారి రిహార్సల్ చేద్దాం ఇక్కడ. ఏది చేతులు రాలేదా కిందకి? ఏంటి ఒక్కసారిగా ఇంత చేంజ్? పాస్ట్ ఒక 13 years నుంచి ఒకటే లుక్ మెయింటైన్ చేస్తా, సేమ్ మీలాగానే హెయిర్ స్టైల్. ఇప్పుడు నువ్వు ఆయన కమెంట్ చేస్తున్నావా? నిన్ను ఎందుకు ర్యాక్ చేస్తా చూపే. చెప్తా, సాయంత్రం చెప్తా మీ ఇద్దరు పని. సాయంత్రం వద్దలా ఎక్కువ ఎప్పుడు ఇలా షర్ట్ బటన్స్ ఆఫ్ తీసి పెట్టుకుంటావా, లేకపోతే 2 బటన్స్ తీస్తే అందరు బాగా చూస్తారు కదా? అప్పుడు మీరు ఇంకొక ₹1,00,000 ఇవ్వాలి. మనీ ఇస్తే మళ్ళీ ఇంకోలాగా వెళ్ళిపోయారు. మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు టచ్ లో ఉన్నారా? మంజులా నాయుడు గారు నాకు ఇండస్ట్రీకి అమ్మ, లైఫ్ ఇచ్చింది ఆవిడ. ఏంటి భరద్వాజ్, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? పెళ్ళయిందా? పెళ్ళైపోయింది. మంచి బొట్టబొమ్మ లాంటి 2 ఆడపిల్లలు, చిన్మయ్, ద్విజ. నా వైఫ్ వచ్చి హౌస్ వైఫ్. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పెళ్ళైంది. మై వైఫ్ వర్క్స్ ఇన్ JP Morgan సాఫ్ట్వేర్ లో పనిచేస్తుంది. ఎక్కువ ఆడిషన్స్ కి వెళ్తే ఏ డైలాగ్ చెప్తావు? సెంట్ ఆఫ్ ఉమెన్ అని అల్ పాచినో తోటి ఉంటుంది. నాట్ అ స్నెచ్. నో, ఐ డోంట్ థింక్ ఐ విల్. దిస్ ఇస్ సచ్ ఎ క్రాక్ ఆఫ్ షిట్. యు విల్ ఫీల్ యు ప్రౌడ్ వన్ డే. సారీ. హూ హా వావ్, సూపర్. భరద్వాజ్, నువ్వేమన్నా ఆడిషన్ కి వెళ్తే ఏ డైలాగ్ చెప్తావు ఎక్కువ? చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఇదంతా మా సామ్రాజ్యం. బద్దలాడు తప్పకల్లా పెట్టేస్తా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ పఠాన్ సన్స్. అదేనండి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో సోహెల్ ఖాన్ గారు పఠాన్ క్యారెక్టర్ లో జీవించేశారని చెప్పుకోవచ్చు అనమాట. కొడుకులు అయితే అంతకన్నా ఎక్కువ జీవించేశారు. చాలా తక్కువ టైంలో ఎలివేషన్స్ డైరెక్టర్ గారు ఎక్కువ ఇవ్వటానా. సో బాగా బయట పేరు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్. సో యానిమల్ తర్వాత ఇదే అనుకుంటా మళ్ళీ. సో యానిమల్ లో కూడా మంచి రోల్ ఇది. సో ఈయన బ్రదర్ కదా, జీజా, మా బావకి తమ్ముడు. సో ఆ క్యారెక్టర్ లో ఫస్ట్ ఏమో చాలా ఇన్నోసెంట్ గా చేసుకుని ఉంటాం. సో తర్వాత ఏమో డెత్ అంతే, చంపేస్తాను. చంపిన తర్వాతే నేను చంపడానికి కూడా ఇష్టపడ్డా అక్కడ. ఎందుకని వద్దు అనుకుంటాడు. నీకు నువ్వే చచ్చిపో ప్లీజ్, నాకు చంపలేదు, నాకు వెళ్ళిపోతాడు. లైలకి వస్తాడు, గన్ పక్కన ఉంటుంది షాట్ లో, లీవ్. నేనే బయటకు వచ్చి తను ప్లేట్ లో ఫుడ్ తింటున్నప్పుడు బుల్లెట్ సౌండ్ ఉంటుంది. ఓకే, నువ్వే చచ్చిపోమని చెప్తాడు. ఓకే, సో నీ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంకా. అంతే, నా తర్వాత టైటిల్ రివీల్ అవుతుంది, యానిమల్ అని రివీల్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ సక్సెస్ అనే మాట, కంగ్రాచులేషన్స్ అని అందరు చెప్పటం ఎలా అనిపించింది? ఆల్ గుడ్, ఆల్ హ్యాపీ. లక్కీగా ఈ సినిమా కూడా అలాగే వచ్చింది అనమాట. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా నాకు ఉన్నవి మాక్సిమం ఒక 5 to 6 క్లోజ్అప్స్ ఉంటాయి యానిమల్ లో. ఈ సినిమాకి వచ్చినప్పుడు కళ్యాణ్ రామ్ గారు సజెస్టెడ్, ఈ అబ్బాయిని ట్రై చేయొచ్చు కదా, తెలుగు అబ్బాయి కదా అని. ఆయన యానిమల్ చూసారు, యానిమల్ చూసి ఓకే ఆయన ఇన్సిస్ట్ అంటే సజెస్ట్ చేశారు, ఈ అబ్బాయిని తీసుకోండి బాగున్నాడు అంటే. అప్పుడు ప్రొడ్యూసర్స్ అందరు చూసారు. అప్పుడు పిలిచి నాకు లుక్ టెస్ట్ చేసి, లుక్ టెస్ట్ ఇప్పుడు అయితే రేపు పొద్దున షూట్, అలా వెళ్ళిపోయాం. లుక్ టెస్ట్ ఈవినింగ్ చేసి మార్నింగ్ April 5th షూట్ స్టార్టింగ్. 5.7 5.8 అబ్బాయినేమో అస్గరుద్దీన్ పఠాన్, ఇక్కడేమో 6.2 ఇంకొక బ్రదర్ నేమో ఇంత హైట్ ఉండి పెట్టారు. అదే, అంటే ఇతను హైట్ పెట్టడం ప్రాబ్లం రాలేదు కానీ లాస్ట్ టైం చచ్చిపోయాక నేను మొయ్యాల్సి వచ్చింది ఒక షాట్ లో. అవును, అది ఇంకా కెమెరా యాంగిల్స్ మారినప్పుడల్లా ఇలా వేసుకొని షోల్డర్ మీద నడుచుకుంటారు. నేను ఎంత 90 ఉంటా అన్న. జస్ట్ డెడ్ లిఫ్ట్ లివర్ ని 140 160 kgs అవలీలుగా లేపుతాడు జిమ్ లో. ఓకే, నన్ను లేపడం ఎంత? జిమ్ లో ప్రాపర్ షూ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఇక్కడ ఇచ్చింది లోఫర్ షూ, ఇప్పుడు వేసుకున్న షూ. అవును, కింద అన్ని రాళ్ళు ఉన్నాయి. నేను కాలు పెడితే వెళ్ళిపోతుంది ఫస్ట్ కాలు. ఓకే, తను వేసుకొని మోసుకుంటూ రావడం షార్ట్ లో కంటే ఎన్నిసార్లు ఎత్తుకోవాల్సి వచ్చింది? ఎంతసేపు? 6 7 times. ఒకసారి రిహర్సల్ చేయించారు, ఒకసారి లాంగ్ షాట్ ఎత్తుకుని తీసుకురావాలి. ఓకే, కనిపించట్లేదు. ఓ, నిన్ను ఎత్తుకోవడం వల్ల తను కనిపించట్లేదు. మళ్ళీ 1 more, మళ్ళీ ఎత్తుకున్నాడు, మళ్ళీ తెచ్చాడు. మళ్ళీ అది ఇంత కాకుండా అలా తీసుకొచ్చి అక్కడ ఒక
డయాస్ లాగా ఉందన్నమాట. అక్కడ పడుకోబెట్టాను తీసుకెళ్ళి. టాస్క్ అది ఎత్తుకోవడం ఓకే, ఇలా ఎక్కడ దించుతాడు, ఓకే ఇలా దించిలో పడుకోబెట్టాలి. ఓకే మనోడు వదిలేశాడు, ఓ తెచ్చిలా సావురాన్ని వదిలేశాడు నన్ను. నిజం చెప్పరా ప్లీజ్, నిజంగా నీట్ గా ఊరికే పడుకోబెట్టారు. మంచిగా పడుకోబెట్టాడు, నీట్ గా పడుకో. కష్టం అనిపించిందా అన్ని సార్లు ఎత్తుకోవడం? చాలా. ఒకసారి రిహార్సల్ అరే. చేద్దాం ఇక్కడ, ఒక్కసారి. ఇప్పుడు ఇతను ఎత్తితే యాక్చువల్ గా చోళ్ళ మీద వేసుకుంటే ఎలా ఉంటున్నావు, నేను ఇక్కడ వేసుకుంటా కదా, చేతులు అతను నా కాళ్ళ కిందకి వచ్చేస్తా. పాపం. పాపం ఎందుకులే, ఇప్పుడు పాపం ఎందుకు. ఏ, ఒకసారి ఆ భరద్వాజ్ ఇంత పొడుగు ఆ. అన్న, ఆ, పొడుగు అన్న, పొట్టి తమ్ముడు. పొట్టి తమ్ముడు. ఇలా చేతులు మోసుకుంటూ రాలేదా రావాలి. కిందకి? ఇలా మోసుకుంటూ రావాలి. అబ్బా, కానీ ఎంత ఈజీగా ఎత్తుకున్నాడు చూసారుగా. ఇప్పుడు ఎత్తుకున్నాడు, జిమ్ నుంచి వచ్చాడు కాబట్టి. అయినా అక్కడ కూడా అప్పుడు జిమ్ చేసేవాడగా, ఉమ్. బాగానే ఎత్తుకున్నాడు. నిజంగా చెప్పాలంటే మీ ఇద్దరికి తక్కువ టైం పెట్టినా కానీ డ్యూరేషన్, ఎలివేషన్ మటుకు చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ ప్రదీప్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హ్యాట్సప్ చెప్పొచ్చు. చాలా. అరే love him. నువ్వు They love ఫస్ట్ him. వస్తావు చూడు కళ్యాణ్. అవును ఎస్, ఒక్కసారి ఆ స్టైల్ ఇస్తావు మా కోసం. ఆ. యాక్చువల్లీ కారు దిగి ఇద్దరు వస్తారు వాళ్ళ అయ్యని కలవటానికి, సోహెల్ ఖాన్ ని పఠాన్ ని కలవటానికి వస్తారు. ఆ డైలాగ్ కూడా చెప్తారా ప్లీజ్? इसने आपके ऊपर अप्रूवर बनकर आपके ऊपर सबक दिया है, सबको मार दिया मैंने. హిందీలో చెప్తావు కదా? हाँ. ఓకే, Good one. పర్లేదు. కొంచెం ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి చిన్నగా. సో Mm. ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి. చెప్పాలంటే ఈ డైరెక్టర్ ఆలోచించినట్టు మిగతా డైరెక్టర్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన వాళ్ళు చాలా అందంగా ఉంటారు, మంచి బాడీ మెయింటైన్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, అండ్ యాక్షన్ బాగా చేస్తున్నారు, డైలాగ్స్ బాగా చెప్తున్నారు. ఎవరో ప్రాంప్టింగ్ వచ్చిన ఆర్టిస్టులు తీసుకొచ్చుకొని ప్రాంప్టింగ్ చెప్పుకుంటూ వాళ్ళని మనం పైకి లేపుకుంటున్నాం. కానీ మన వాళ్ళని కొంచెం చెప్పాలంటే కొంచెం తక్కువ చూపు ఉంది. బట్ కొంతమంది ఆలోచిస్తున్నారు, లైక్ కళ్యాణ్ రంగాల ఆలోచించినట్టు మిగతా హీరోస్ ఆలోచిస్తే. మీకు ఆయన సెట్ లో మేము ఇద్దరం వర్క్ చేసినప్పుడు క్లైమాక్స్ సీక్వెన్స్ అప్పుడు హి హస్ గివెన్ us లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. అసలు మనోడు అడుగుతున్నాడు, మన ఇలా సీరియల్స్ అది అంటే అస్సలు నువ్వు నెగిటివ్ గా ఆలోచించుకో, డోంట్ థింక్ అబౌట్ నెగిటివిటీ. ఓకే, వర్క్ చేస్తున్నా వర్క్ వస్తుంది. ఆల్వేస్ ఎవ్రీడే మాట్లాడినప్పుడు అదే చెప్పాడు ఆయన. అంటే నాకు ఒక థాట్ ఉండేది, ఎలా అంటే సీరియల్ యాక్టింగ్ చేయకు, సీరియల్ యాక్టింగ్ ఏముంటుంది, సినిమా యాక్టింగ్ ఏముంటుంది, అక్కడ ఎంత కావాలో అంత, అంటే దాని తగ్గట్టుగా అలా ఇస్తే అందంగా ఉంటుంది. నీకు ఏం కావాలో చెప్పు, అది ఇవ్వకపోతే అప్పుడు అన్నం. ఓకే, అంటే బయట కొన్ని చాలా మంది చూసాను, విన్నాను చెప్పడం, ఏం సీరియల్ యాక్టింగ్ ఏంటరా నువ్వు, రెండు ఒకటే, సీరియల్ అయినా ఒకటే, సినిమా అయినా ఒకటే. ఓకే. అంటే సో ఇప్పుడు సీరియల్ అంటే చాలా మందికి అర్థం కాదు. కొంచెం లావ్ అయ్యాడు, స్పెట్స్ పెట్టుకున్నాడు, జుట్టు పెంచాడు, ఎవరో అనుకుంటున్నారు. ఈ అబ్బాయి ఒక్కసారి స్పెట్స్ ది భరద్వాజ్, ఆ కళ్ళు చూడండి, క్లోజప్ లో కళ్ళు చూపించు. ఎస్. సో మన మొగల్ రేకులు, శ్రావణ సమీరాలు ఇప్పుడు ప్రెసెంట్ భైరవి అని జమ్నీలో జరుగుతుంది. ఓకే, 8 o'clock వస్తుంది. సో మంచి సీరియల్స్ చేసావు. బట్ సినిమా కెరీర్ కోసం ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ ఆపేసావు ఇప్పుడు. ఆపేయడం అని కాదు, ఒకటి చేస్తున్నాను, కాస్త సినిమా పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అంటే ఇన్ని ఇయర్స్ ఏమైపోయిందంటే బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్, అంటే ఎవ్రీ ఇయర్ 2-3 ప్రాజెక్ట్స్ చేస్తూ సినిమాకి వచ్చే టైం దొరకలేదు నాకు. ఓకే, మధ్యలో 1-2 సినిమాలు చేశాను, బోయపాటి గారితో జయజానకి చేశాను. అందులో డేట్స్ ఇష్యూ వచ్చింది బాగా. మేమేంటంటే నెలలో ఒక 10 రోజులు 15 రోజులు సీరియల్ కి అలాట్ చేయాలి కంపల్సరీ. అవును. ఆ డేట్స్ లో కరెక్ట్ మన సినిమా డేట్స్ క్లాష్ అయ్యి మధ్యలో సినిమాలు కొంచెం చేయడం మానేశాను. ఓకే, ఏంటి ఒక్కసారిగా ఇంత చేంజ్? చాలా సన్నగా ఉంటావు నువ్వు యాక్చువల్గా చెప్పాలంటే, ఒకసారిగా చాలా లావ్ అయిపోయావు, అంటే మార్చేసావు. సినిమాకి కాస్త లుక్ వేరియేషన్ ఇద్దామంటే, సీరియల్లో ఉండే దీనికంటే సినిమాకి వచ్చేటప్పటికి కాస్త లుక్ మార్చి హెయిర్ అవన్నీ పెంచి ఊరికే కొత్తదనం ట్రై చేశా. అంటే పాస్ట్ ఒక 13 years నుంచి ఒకటే లుక్ మెయింటైన్ చేశా, సేమ్ మీలాగానే హెయిర్ స్టైల్, చిన్న హెయిర్, సన్నగా లీన్ గా. ఈసారి కొంచెం మస్కులర్ గా చేసి బాడీ. ఇప్పుడు నువ్వు ఆయన కమెంట్ చేస్తున్నావా? ఏమంటున్నావా? ఇప్పుడు ఏమని కమెంట్ చేసే చెప్పు, అదే ఇది మెయింటైన్ చేస్తున్నారు అని కమెంట్ చేస్తున్నావు. కమెంట్ చేసినట్టుగా ఉందా? ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా చేస్తున్నాడు. యాక్చువల్ చెప్పాలంటే ర్యాక్ చేస్తున్నాడు. అంతేనా? నిన్ను ఎందుకు ర్యాక్ చేస్తా చెప్పే.
అప్పట్లో పుట్ట ఇప్పుడు ముషరఫ్. చెప్తా సాయంత్రం చెప్తా మీ ఇద్దరు పని. వదలా సాయంత్రం వదలా. కాదు మరి కళ్ళు కూడా డిఫరెన్సియేషన్ అక్కడికి ఇక్కడికి చేంజ్ చేయాల్సింది కదా. ఇక్కడ ఇది స్నేక్ ఇది హ్యాజిల్ ఇది హేజుల్ కలర్ హ్యాజిల్ కళ్ళు ఎలా మారుస్తా అన్న నేను. ఓకే మారుస్తా అంటే లెన్స్ లెన్స్ పెట్టుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే నేను పాజిటివ్ పెట్టే లెన్స్, ఆ లెన్స్ నేను పెట్టుకోవాల్సి వచ్చేది. నేను అలవాటు చేసుకునేసి నాకు లుక్ లో మార్చడంలో కంప్లీట్ డిఫరెన్స్ కావాలన్నారు. సో సినిమాకి లెన్స్ పెట్టాను నేను. ఓకే ఈ హ్యాజిల్ తను ఇదే colour. నేను లెన్స్ పెట్టాను. ఓకే నాకు సింక్ చేసుకున్నా. నీ కళ్ళు చూసే భయపడతారా అమ్మాయిలు భరద్వాజ్? అంటే ఫస్ట్ డాన్స్ లో మేబీ భయపడతారేమో, నాతో మాట్లాడాక కూల్ బానే ఉంటారు అందరు, మంచిగా మాట్లాడతారు. దగ్గరకు వస్తారా మనుషులు? అయ్యో ఎందుకు రారు, వస్తారు. భయపడరు ఎవరు? భయపడతారు. ఆ. భయపడి నాతో మాట్లాడడానికి రావాల్సిన వాళ్ళే వస్తారు. ఓకే ఎంతమంది ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్? చాలా మంది ఫ్రెండ్స్. చెప్పానా నా గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడగలేదు కదా. నీ గర్ల్ చెప్పాను ఎవరు లేరని. ఎవరు లేరు తనకి. ఓకే అన్నా ఏంటని ఏదో నేను చెప్పమన్నట్టుగా చెప్తున్నావు ఏంటన్నా నువ్వు? మరి డబ్బులు ఇచ్చావు ఎలా? నేనేం అన్నా ఇది బాగుంది, నీకు ఎప్పుడు డబ్బులు చెప్పాను? ఇచ్చానా నేను? అన్నకి ఎంత మంది ఉన్నారు? ఎవరు లేరు. అదే అన్న వెంట పడ్డం అన్న వెంట పడరు. వన్ వే ట్రాఫిక్ మంది ఓకే ఫస్ట్ నుంచి. సో ఓవరాల్ గా సినిమా చూస్తున్నంతసేపు Hmm. విజయశాంతి గారు అండ్ ఇటు పక్క కళ్యాణ్ రామ్ గారు అసలు తగ్గట్లే ఎవరికెవరు. మేము చూసిన దాంట్లో లైవ్ Hmm. క్లైమాక్స్ సీక్వెన్స్ హ్యాండ్ కఫ్ వేసుకుని ఉంది కదా అవును. కళ్యాణ్ గారు. Hmm. నాకు తెలిసి అది ఒక 5-6 days మాకు తెలుసు షోల్డర్ లాక్ అయిపోద్ది ఇలా పట్టుకొని చెయ్యి. కళ్యాణ్ కళ్యాణ్ రామ్ రామ్ ఓకే. అది ఎన్ని డేస్ చేసాం అంటే 4 days 5 days ఆ షార్ట్ తీయడం కోసం. ఎందువల్ల? అంటే ఆయన సజెషన్ నుంచి మేము కనిపించాలి. Ah. నేను వచ్చేది ఇవన్నీ షార్ట్స్ ఇస్తాం కదా ఒక్కొక్కసారి. సో హ్యాస్ టు హోల్డ్ లైక్ దట్. Hmm. అది పట్టుకున్నప్పుడు మాకే తెలిసిపోతుంది. ఇలా అనుకొని షోల్డర్ లాక్ అయిపోయి మళ్ళీ దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ చేసేవాళ్ళు. Hmm. దట్ వాస్ వెరీ టఫ్ షాట్. ఓకే అంటే ఎందుకని అలా ఒక చేత్తో కష్టం. Hmm. అదొకటి. విజయశాంతి గారి డెడికేషన్. ఆవిడ మమ్మల్ని చూసి మేము రోప్స్ అవి వేసుకుంటే మా టైంలో అసలు ఇలాంటివి ఏమి లేవు. మాకు జస్ట్ నడుము బెల్ట్ ఒక ఇది వేసేవాళ్ళు, దూకేసేవాళ్ళం. కలిసి మాకు ఒక బిల్డింగ్ చూపించింది. 50 feet బిల్డింగ్ ఉంది. అక్కడి నుంచి 2 guns తీసుకుని నేను దూకేశాను షూటింగ్స్ చేసేటప్పుడు అని చెప్పారు. ఓకే అలా అవునండి అని. అవలీలుగా దూకేశారు. ఇప్పుడు అంటే హడావిడి అంతా నేను చేస్తున్నాం అక్కడే సేఫ్టీ పైన సేఫ్టీ. Safeties ఉన్నాయి. Yeah. అప్పుడు వాళ్ళు సేఫ్టీస్ కూడా ఏం లేవంట వాళ్ళు. అవును. కింద పరుపులు వేసేవారు అంతే, దూకేసేవారు. ఇక్కడ కూడా షార్ట్స్ లో ఫస్ట్ షాట్ నేను ఆవిడని కొట్టేది, గన్ తీసుకుని కొట్టాలి, తర్వాత కాలు తీసుకుని తన్నాలి. నేను ఒక్కసారి మేడం ఏంటంటే కొట్టయా పెద్ద విలన్ అవుతావు కొట్టు అన్నారు. మేడం ఎనర్జీ ఇచ్చారు, థ్యాంక్ యూ మేడం అన్న. ఒకటే షాట్ అంతే, ఓకే ఉదిరిపోయింది. పర్ఫెక్ట్ సింక్. మేడంకి ఒక్కసారి మానిటర్ ఇలా అని చూపించా, ఓకే రెడీ అన్నారు. కాలుతో కొట్టేసినప్పుడు ఇబ్బంది పడ్డావా? చాలా ఇబ్బంది పడ్డా కాలుతో కొట్టేటప్పుడు. మేడం కాలుతో ఏంటి మేడం, కొంచెం ఇటు తిరిగి ఇలా అంటాను అంటే కొట్టయ్యా పెద్ద విలన్ అవుతావు కొట్టు అనుకున్నా. ఓకే ఎల్లగా ఇలా పుష్ ఇచ్చా, ఆవిడ లిటిల్ ఇట్లా రోల్ వెళ్ళిపోయారు. ఓకే అది షర్ట్స్ చేస్తాను వద్దన్నారు. కింద రాళ్ళు ఉన్నాయి కదా చేస్తానండి ఆవిడ. ఆమె రాళ్ళలోనే దొరలేరు ఆవిడ. అంటే నో బెట్స్ నేను ఇలాగే చేస్తానండి. ఆమెకు అలాంటి సినిమాలు తీసి అంటే ఆ వర్క్ స్టైల్ చూసి ఇప్పుడు ఈ సిస్టమ్ నచ్చదు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయనకి డూప్స్ నచ్చదు, ఈ రోప్లు ఇంత హడావుడి నచ్చదు ఆయనకు కూడా. ఏది ఉందో కానీ చేసేస్తారు ఆయన కూడా. కళ్యాణ్ రామ్ గారి డెడికేషన్ చెప్పాలి సినిమాకి. ఏం చేస్తారు అబ్బా ఆయన. పర్ఫార్మెన్స్ కూడా రెప్ప కుట్టకుని లాగే చూస్తుంటే ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ నేను చూడడం, ఫైట్ మొత్తం జరుగుతుంది, అందరినీ ఇరగొడుతున్నారు అంతా. ఒక మాస్టర్ వచ్చారు, చూపించారు షాట్ అంతా, వచ్చారు ఇలా నుంచున్నారు. అంటే ఒకటే షాట్ నలుగురిని కొట్టాలి. నలుగురు కాదన్నా, ఆల్మోస్ట్ అక్కడ 7-8 members పైనే ఉన్నారు. అది కాకుండా ఫైర్లు ఇయర్లు అన్ని జరుగుతా ఉన్నాయి. లాస్ట్ క్లైమాక్స్ షాట్స్ అది ఇలా చూసారు వచ్చి వచ్చారు, చేశారు, వెళ్ళిపోయారు. ఇలాగా తీశారు. నేను అక్కడ పక్కన నుంచున్నా, ఇలానే చూస్తూ ఉన్నా రెప్పగొట్టకుండా. సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, బాగా చేశారు సార్. నార్మల్ అమ్మా, చాలా సింపుల్ గా, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అసలు మనిషి తోటి మాట్లాడాలనిపిస్తుంటుంది. ఓకే 18 nights చేసాం ఒక ఫైట్ సీక్వెన్స్ క్లైమాక్స్. 18 nights 18 nights ఒక్క ఫైట్ క్లైమాక్స్ ఫైట్ అంతా. కానీ ఆ లాస్ట్ లో ఆ చెయ్యి నరుక్కునే సీన్ ఉంటది కదా, అబ్బా మిస్ ఫైర్ అయిద్దని కొంతమంది అనుకొని ఉంటారు సెట్ లో కూడా. వద్దు ఇవన్నీ మన తెలుగు సినిమాకి వర్కౌట్ అవ్వదు, ఒక హీరో చెయ్యి నరుక్కోవటం ఏంటి. బిలీవ్ చేశారు ఆయన అసలు బ్లైండ్ గా షార్ట్ వర్కౌట్ అవుతుంది, ఎమోషన్ చాలా హై వస్తుంది ఇక్కడ ఫిక్స్ అయ్యారు. నాకు ఆ షాట్ నాకే ఉండింది, నన్ను చంపడానికి వస్తారు కదా నడుచుకుంటూ. అవును. ఇట్లా నేను పడిపోతే రివీల్ అవుతాడు, నా చేతిలో కత్తి ఉంది, వెనక్కి పెడితే ఈయనకి తగులుతుంది,
ముందుకు పెడితే మేడం తగులుతుంది. దీని ఇలా చాలా జాగ్రత్తగా నేను హ్యాండిల్ చేయాలి. బికాస్ ఆ రివీలింగ్ షాట్ లో ఆల్మోస్ట్ ఉన్నారు ఆయన వెనకే. ఆ షాట్ తీసినప్పుడు మాత్రం నాకు కళ్యాణ్ చేసి ఆల్రెడీ 1000 frames స్లో మోషన్ షాట్, స్లోగా చేయను అన్న, ఏం కాదు డోంట్ వరీ అన్నాడు. సరే అన్న ఓకే. ఎందుకంటే మేడం ఆల్మోస్ట్ ఇక్కడ ఆగిపోవాలి కత్తి, అవును, ఇక్కడ నేను పడిపోవాలి. సో ఈ రెండు చూసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇలా తీసేది. ఓకే. వాళ్ళిద్దరు పాపం, ముందు మేడం వెనక సార్ ఇద్దరు సపోర్ట్ చేశారు. డమ్మీ అయినప్పుడు కూడా కత్తులు ఒరిజినల్ గా ఉంది, అది కొంచెం Edge original. షార్ప్ గా ఉంది. అది అంటే ఒరిజినల్ షైన్ అవుతుంది, బాగా షైన్ చేస్తారు. కట్ అవుతుంది మనకి, ఎడ్జెస్ కట్ అవుతుంది, అల్లు షార్ప్నెస్ రావాలి. ఎందుకంటే కెమెరా క్లోజ్ అప్ ఉన్నప్పుడు ఇలా కనిపిస్తే బాగోదు, అది లావ్ కనిపించకూడదు, కనిపిస్తుంది కెమెరా. కావాలని అక్కడ షార్ప్ చేస్తారు దాన్ని. ఓకే, కొంచెం మిస్ అయిందా తగులుతాయి, అక్కడ చిన్న గీతలను పడతాయి. అక్కడ నాకు ఒక షాట్ పెట్టారు, రోప్స్ అన్ని కట్టేసి ఇలా గోడకి మొత్తం స్విచ్ బోర్డ్స్ అన్ని ఉంటాయి అనమాట. ఎగ్గిర్ తీసుకెళ్లి కొడితే మొత్తం అన్ని బ్లాస్ట్ అయ్యి రావాలి. నువ్వు కొడితే స్విచ్ బోర్డులు ఏంటి, మొత్తం బిల్డింగే కూలిపోద్ది. నన్ను కొట్టారు కాదు, నాకు దారాలు వేసి రుమాల్ రోడ్ తిప్పినట్టు తిప్పి కొట్టారు అక్కడ. ఓకే, కానీ వెంటనే ఇమీడియట్ గా ఫస్ట్ రియాక్ట్ అయింది కళ్యాణ్ సార్. ఓకే, అరే హవర్ యు మా, ఓకేనా, అంత బాగానే సార్, సూపర్ సార్, అంత బాగా చేసావు, అప్రిషియేట్ చేశారు. ఓకే. సో కళ్యాణ్ గారి గురించి చాలా మంది చాలా చెప్తుంటారు, పర్సనల్ లైఫ్ లో ఇలాంటి బ్రదర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది చాలా మందికి. అరే 100% మాకు కావాలి అలాంటి బ్రదర్. సో అలా మీరు మీ అన్న అనుకుంటారు కాబట్టి ఏం నేర్చుకున్నారు? నేను అయితే హంబుల్నెస్, మాట్లాడే విధానం, ఎప్పుడు అసలు కొంచెం కూడా డోంట్ థింక్ నెగిటివ్, బీ పాజిటివ్ కళ్యాణ్, ఏం కాదు, ఈ సినిమా తర్వాత ఇంకోటి వస్తుంది, డోంట్ వరీ. ఆయన మాట్లాడే విధానం చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు, చాలా హంబుల్ గా మాట్లాడతారు. సెట్ కి రాగానే నాకు ఎక్కడ హైట్, ఇప్పుడు నువ్వు సేమ్ ఇందాక ఆ సీక్వెన్స్ జైల్లోకి సీక్వెన్స్ ఉంది కదా, ఫాదర్ ని కలవడానికి, అవును, కాస్ట్యూమ్ వేసుకొని జస్ట్ ఇలా వచ్చే వ్యానిటీ నుంచి. ఆ రోజు కళ్యాణ్ గారికి షాట్ లేదు, కానీ వచ్చారు RFC ఫ్యామిలీతో వచ్చారు. చూసి ఏ కాస్ట్యూమ్ చాలా బాగుంది కళ్యాణ్ అంటే, వెన్ యూఆర్ ఎంటరింగ్ టు ద సెట్ ఆ కాన్ఫిడెన్స్ ఇస్తారు మనకు. అవును, దట్స్ బిగ్ థింగ్. అంటే ఒక హీరో మన ముందు నించొని అదిరిపోయిన కాస్ట్యూమ్ గా గో అంటే ఎలా అనిపిస్తుంది, ఆ హై ఉంటుంది ఆయన, ఆ కొత్త కాన్ఫిడెన్స్, ఆ బూస్ట్ అవుతుంది మనకు కూడా. అరే మనం ఇంకా చేయాలి, మనం ఇంకా 100% ఇవ్వాలి మనం, ఓకే అని ఫీల్ చెప్తారు. చాలా బాగా చెప్పేవాడు. చెప్తుంటారా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన మధ్య ఉన్న బాండింగ్, బ్రదర్స్ బాండింగ్ ఎలా ఉండాలి, ఇద్దరు ఎలా ఉంటామని చెప్తారు. వాళ్ళ అంటే బాగా ఫ్యామిలీ పర్సన్, బాగా మా అబ్బాయి మొన్న నీ సినిమాలో నిన్న సోలో బతికలో చూశాడు, ఇవే చెప్తారు. మా అబ్బాయి చూసాడు, చెప్పాడు, ఈయన తెలుసు సోలో బతిక సోబెటర్లో చేశాడు అన్న అని చెప్పారు. అలా ఫ్యామిలీ పర్సన్, బాగా ఫ్యామిలీ పర్సన్. ఓకే, అస్సలు వాళ్ళ ఫ్యామిలీ టాపిక్స్ ఇవే. అంటే మనం ఆ ఇంటరాక్షన్ లో ఎక్కువ మాట్లాడడం, ఎంతవరకు ఉందో అందువల్ల మాట్లాడు. ఈ దీనికి రాలేదా జూనియర్ ఎన్టీఆర్ గారు సెట్ కి? ఎప్పుడు వచ్చినట్టున్నారు, మేము లేము ఆ సీక్వెన్స్ లో. వచ్చారు, సెట్ కి అయితే వచ్చారు. అంటే మేము తర్వాత వెళ్ళాక చెప్పారు, లాస్ట్ వీక్ వచ్చారు షూటింగ్. సో విజయశాంతి గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? కళ్యాణ్ అండ్ భరద్వాజ్, ఆవిడ దగ్గర నుంచి డెడికేషన్ నేర్చుకున్నాం. అరే షార్ట్ యూజువల్ గా చాలా మంది నేను చూసిన పరంగా ఏంటంటే వెళ్ళిపోతారు షార్ట్ కట్ అయిన తర్వాత, ఆవిడ వెళ్ళరు, అక్కడే కూర్చుని ఎవరేం చేస్తున్నారు, నెక్స్ట్ షార్ట్ ఏంటి, అది ఎందుకు అలా చేస్తున్నారు, దీన్ని ఇంకోలా చేస్తే బాగుంటుంది కదా, ఇంప్రూవైజేషన్, బెటర్మెంట్. అంటే ఆవిడ సజెషన్ ఇచ్చింది, నిజంగా తీసుకున్న వాళ్ళు బాగుపడతారు. జెన్యూన్ సజెషన్, పర్ఫెక్ట్ సజెషన్ ఆవిడ ఇచ్చేది. అంటే మనం ఇప్పుడు మేడం భయం వేస్తుంది, సో ఇది ఎలా చేయాలి, ప్రాపర్ గా నీకు ఏం చేయాలని, ఎలా చేస్తున్నావు, ఇది ఇలా కాదు ఇలా చేయమ్మా, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, అసలు ఎక్కడ చిరాకు పడరు, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఆవిడ డెడికేషన్ అయితే హ్యాట్స్ ఆఫ్. వాట్ అబౌట్ యువర్ ఫాదర్ పఠాన్, సోహెల్ ఖాన్? పప్పా చిల్లే, చిల్ పప్పా. చాలా మేము లిటరల్ గా అప్పుడు ఏదో మ్యాచెస్ అవుతుండే కదా, అప్పుడు క్రికెట్ మ్యాచెస్ ఏమో CCL కాదు, సమ్ అదర్ మ్యాచెస్, IPL కూడా కాదు, లీగ్స్ ఏవో జరుగుతున్నాయి, ఏదో లీగ్స్ జరుగుతున్నాయి. మేము మ్యాచ్లు చూసే శ్రీకాంత్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా పార్ట్ ఆఫ్ విలన్ బ్యాచ్. ఆయన అప్పుడు లాస్ట్ విలన్ రివ్యూలో, సో ఆయన ఐప్యాడ్ ఓపెన్ చేసి పెడితే అందరం పక్కన కూర్చొని చూసేవాళ్ళం మ్యాచెస్. వాళ్ళ బ్రదర్ వచ్చారు ఎప్పుడన్నా? ఫస్ట్ మూవీ కదా సోహెల్ ఖాన్ గారికి, చెప్పాలంటే యాజ్ ఎ విలన్ గా, త్రూఅవుట్ విలన్ గా చేసింది ఇదే ఫస్ట్ మూవీ, ఫస్ట్ సినిమా. చాలా హ్యాపీ అనిపించింది చాలా మంది ఆడియన్స్ కి. అవును, ఆయనకి మన తెలుగు సినిమాలు అంటే కూడా బాగా ఇష్టం ఆయనకి. ఓకే, ఆయన మాటల్లో, వేరే వేరే కాన్వర్సేషన్స్ లో ఆయన ఈ సినిమా ఆ సినిమా, ఆయనతో ఎక్కువ కాన్వర్సేషన్ చేస్తుంటే మనము మోస్ట్లీ సినిమాల గురించే డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆయన మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళి కలిసా సోహెల్ ఖాన్ గారు. కలిసాను, ఫస్ట్ క్వశ్చన్, వై తెలుగు పీపుల్ రిలీజ్ ట్రైలర్ జస్ట్ బిఫోర్ 10 days ఆఫ్ ద ఫిల్మ్, ఇస్ ఇట్ ఎ స్ట్రాటజీ అని అడిగారు. అఫ్ కోర్స్ ఎస్ సార్ అన్న. ఎందుకు అంటే, సార్ టూ మచ్ ఆఫ్ కంటెంట్ వచ్చేస్తారు సార్, మీరు 2 months అంటే ఆయన వాళ్ళు, మేము బాలీవుడ్ లో 2 months బిఫోర్ ట్రైలర్ రిలీజ్ చేస్తాము,
అంటే సార్ 2 months బిఫోర్ అంటే ఈ డేట్ ఇక్కడ మర్చిపోతారు సార్, టూ మచ్ ఆఫ్ ఫ్లడెడ్ కంటెంట్ ఉంటుంది యూట్యూబ్ లో, సో మర్చిపోతాం, అందుకని మేము 10 days బిఫోర్ చేస్తాం తెలుగు. గుడ్ స్ట్రాటజీ, ఐ లైక్ ఇట్. ఆయనకి బాగా ఇష్టం అనమాట, ఎందుకు తెలుసుకుంటా, బిజినెస్ పరంగా తెలుసుకుంటూ ఉంటాడు. ఓకే. ఆయన కూడా పనికి వస్తుంది అక్కడ, ఆయన కూడా ప్రొడక్షన్ అవుతుంది. అవును. ఆయన కూడా ఆయన నెక్స్ట్ డైరెక్ట్ చేస్తున్నారు సినిమా. ఈస్ డైరెక్టింగ్ ఫిల్మ్. ఓకే. కానీ భరద్వాజ్, నీకు టీవీలో మంచి ఫ్యాన్స్ ఉన్నారు కదా, ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ నువ్వు తెలుసు, ఎందుకంటే నీ కళ్ళు కావచ్చు, నీ హైట్ కావచ్చు, కొంచెం చెప్పాలంటే యూనిక్ గా ఉంటావు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. సపరేట్ నీ కట్అవుట్ అంతా కూడా. ఇప్పుడు మంజుల నాయుడు గారు, అరే బిందు నాయుడు గారు టచ్ లో ఉన్నారా? టచ్ లో ఉన్నారా అంటే రెగ్యులర్ గా పండగలకి, పబ్బాలకి, వాట్సాప్ బర్త్డేస్ కి వాట్సాప్ లో మెసేజెస్ పెడుతుంటాం. మంజుల నాయుడు గారు నాకు ఇండస్ట్రీకి అమ్మ, లైఫ్ ఇచ్చింది ఆవిడే. ఓకే. ఫస్ట్ మొగల్ రేకులో ఒక చిన్న నెగటివ్ రోల్ ప్లే చేశాను నేను. అమ్మ ఉన్నా వాళ్ళు పిలిచి నన్ను నెక్స్ట్ సీరియల్ కి హీరోగా పెట్టారు. ఓకే. అక్కడి నుంచి నా జర్నీ ఇక్కడి వరకు వాళ్ళు సెట్ చేసిన పాతే నాకు. ఓకే. ఏ సీరియల్ అది? శ్రావణ సమీరాలు. ఓకే. అది కూడా మంచి బ్లాక్ బస్టర్, అది కూడా మంచి ప్రాజెక్ట్. కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు రాలా? అలాంటి రైటర్స్, అలాంటి డైరెక్టర్స్, అలాంటి సీరియల్స్ కూడా లేవు. అలాంటి సీరియల్స్ ఇప్పుడు తక్కువ. ఓకే. అడిగావా ఎప్పుడన్నా మీ ఇండస్ట్రీ గాడ్ మదర్ కదా అమ్మా, ఎందుకు మీరు సీరియల్స్ మానేశారు? మానేయడం అంటే వాళ్ళ ప్రొడక్షన్ లో చేస్తున్నారు, వేరే చేస్తున్నారు, కానీ మ్యామ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కాస్త తక్కువ ఉంది. ఓకే. ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది, చేస్తున్నారు అప్పుడు ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఏముందా? రీజన్ మేడం వాళ్ళు బిజీ అయిపోయారు. ఇప్పుడుండే ఛానల్స్ అందరు కొత్త కొత్త వాళ్ళు వచ్చేసారు. అప్పుడుండే మనుషులు వేరు, మాటలు వేరు, తీసుకోవడం చేష్టలు కష్టంగా ఉంటుందేమో. ఇప్పుడంతా కంప్యూటర్ యుగం, ఫాస్ట్ అయిపోయారు జనాలందరూ. ఓకే. కలిసే పని లేదు, వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తే సీన్ వచ్చేసినట్టే. అది వాళ్ళకి వర్కౌట్ కాదు అది. ఓకే. కానీ వాళ్ళు మళ్ళీ రావాలి, వస్తే మేబీ మళ్ళీ ఒక బూమ్ సీరియల్ ఇండస్ట్రీ. సీరియల్ ని లేపిందే వాళ్ళన్నా. ఇక్తా కపూర్ అవును, సీరియల్ ని లేపిందే వాళ్ళు. కళ్యాణ్ ఏం చేస్తావు సినిమాల్లోకి రాకముందు? నేను ఐ డిడ్ మై మాస్టర్స్ ఎంటెక్ బయోటెక్. ఎంటెక్ గీతం యూనివర్సిటీ వైజాగ్. ఫినిష్ దేర్. ఇక్కడికి వచ్చా, జాబ్స్ చేసా, ఆన్ అండ్ ఆఫ్ చేసా, ఒక 2 to 3 jobs. ఓకే. రిజైన్ చేసా. అంటే అప్పుడు ట్రై చేస్తూ ఉండేవాడిని సినిమాలో. 2012 ఇండస్ట్రీకి వచ్చా. సో అప్పటి నుంచి జాబ్ చేస్తూ ప్యారల్ ట్రై చేసేవాడిని. ఒక టైంలో కుదరలేదు రెండు. మేనేజర్ తో నాకు ఇష్యూ వచ్చింది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ తీసుకుని బయటకు వచ్చా. ఓకే. ఎవరికి చెప్పలా. అదేంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నారు కదా, టీమ్ ఉంటారు కదా మొత్తం, వచ్చారు. అవును అన్న, వెళ్ళిపోతాను అన్న. మరి ఎట్లా అన్నారు, మెడికల్ సర్టిఫికేట్ ఇస్తే అయిపోతుందంటే ఆల్రెడీ బ్యాగ్ లో ఉంది సార్ అని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చేసి సబ్మిట్ చేసి, బాయ్ సార్, ఐ విల్ సెండ్ యూ సాఫ్ట్ కాపీ అగైన్, బాయ్ సార్. ఓకే. ఇండస్ట్రీకి ఎందుకు రావాలనిపించింది? చిన్నప్పటి నుంచి ప్యాషన్ సినిమా. ఓకే. అంటే ఐ హెయిల్ ఫ్రమ్ నెల్లూరు, పుట్టింది విశాఖపట్నం, పెరిగింది నెల్లూరు. ఓకే. మాకు నెల్లూరులో సినిమాలే ఎక్కువ ఉంటారు. అవును, సినిమాలే, ఇంకేమీ లేదు. పొద్దున్న లేస్తే నాకు ఎలా ఉండేది అంటే, సండే ఇంట్లో అటకలు అంటారు కదా, అవును, అటకల పైన చదివితే మా మమ్మీ స్కూల్ టీచర్, ఎవ్రీ సండే 50 rupees ఇచ్చేది. చదివి పెట్టాలి ఇంట్లో. ఏదో గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఫాదర్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. ఓకే. ఇద్దరు రిటైర్. మంచి ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా అక్క ఉన్నారు, షీఈ్ ఆల్సో ఎడ్యుకేషన్, ఇంజనీర్. అంతా అట్లా ఉండేది. 50 rupees ఇస్తే 50 rupees, 35 rupees టికెట్ అప్పుడు, బాల్కనీ 10 rupees థమ్స్ అప్, కార్న్ పఫ్స్, సైకిల్ పార్కింగ్ 5 rupees, 50 అలా ఫినిష్ చేసుకుని లంచ్కి ఇంటికి వచ్చాను. ఇలా ఎవ్రీ సండే అన్ని సినిమాలు చూసేవాడిని. ఈ సినిమా ఆ సినిమా నేను లేదు, ఎవ్రీ ఫిల్మ్ ఐ యూస్ టు వాచ్ దట్. ఎన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి? 13. 2012 వచ్చా, 13 years అయింది. ఒక 13 మూవీస్ అని చేసావా? 13 పైన. ఇయర్ ఒకటి చెప్తున్నా. నో గాడ్ ఫాదర్, నో నథింగ్, ఎవరు సపోర్ట్ లేరు, నో పిఆర్, ఏ హీరో క్లోజ్ లేదు, ఏ కాంపౌండ్ కి వెళ్ళవు, ఏ తెలియదు వెళ్ళడానికి. నాకు గాడ్ ఫాదర్ అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ. ఓకే. 2 films ఆయనే పాపం ఇచ్చాడు. ఓకే. దాని తర్వాత అర్జున్ రెడ్డి ఆయనే చేశారు. అనిమల్ అర్జున్ రెడ్డిలో కూడా నీ రోల్ బాగుంటది. అవును, ఆయన ఇచ్చినవి అన్ని ఆయన ఇచ్చినవి. ఇప్పుడు చేస్తుంది కూడా. అర్జున్ రెడ్డిలో రోల్ ఏంటి? నీ పేరు కమల్ కదా? గో ఫ్రెండ్. తర్వాత సందీప్, తర్వాత అనిమల్ చేశాను. మధ్యలో కొన్ని సినిమాలు చేశా, సక్సెస్ అవ్వలే సినిమాలు. అగైన్ అనిమల్, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకటి. బట్ ఎప్పుడైనా అనిపించిందా ఎంటెక్ గోల్డ్ మెడల్? అంత లేదు. ఎంటెక్ చదివా అంతే, జాబ్ చేసుకుంటూ ఇండస్ట్రీకి వచ్చి స్టిల్ స్ట్రగ్లింగ్ అని చెప్పలేదు. స్ట్రగ్లింగ్ బట్ హ్యాపీ స్ట్రగ్లింగ్. ఇది స్ట్రగుల్ ఏం లేదు కానీ హ్యాపీగానే ఉంది లైఫ్. ఓకే. హ్యాపీ, పర్లేదు. అంటే నాకు నచ్చిన ఫీల్డ్ లో ఉంటున్నా, నచ్చిన ఒక సినిమాలు స్టోరీస్ ఇవే వింటుంటా, రైటింగ్ సెంటర్కి వెళ్తుంటా, ఆల్ ఫ్రెండ్స్ అంతా. ఓకే. సో హ్యాపీ. ఎవరు మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరు నీకు డైరెక్టర్స్? సందీప్ అన్న బాగా క్లోజ్. ఓకే. అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం ఆయనతో. ఇంకా క్లోజ్ అంటే ఇప్పుడు ప్రదీప్ అన్న. ఈయన నాకు ఎప్పుడో తెలుసు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తెలుసు నాకు ప్రదీప్ అన్న. నేను ఏటీవీ ఇన్స్టిట్యూట్ లో వీళ్ళది అక్కడ సినిమా జరుగుతుంది, యాక్షన్ 3D. అప్పుడు నేను అక్కడ చీఫ్ అసోసియేట్.
ప్రదీప్ అన్న. మేము ఇలా క్యారెక్టర్ చేస్తామని అనుకోలే, యాక్సిడెంట్ గా అది ఎప్పుడో కలిశాను. అప్పటి నుంచి దాని తర్వాత నేను రాజేష్ ఏవిఎస్ లో కూడా చేశా చిన్న రోల్, ఓకే. అక్కడ కూడా తెలుసు. దాని తర్వాత మళ్ళీ అనిపిస్తుంటదా చాలా బాగుంటాం, మంచి ఫిజిక్, డైలీ జిమ్ కి వెళ్తాం, కట్అవుట్ ఉంది, కానీ ఆఫర్స్ రావట్లేదు, ఇదేంట్రా బాబు అనిపించిన సందర్భాలు చాలానే ఉండుంటాయి కదా? తక్కువ అంటే బాగుంటాను కాదు కానీ పర్ఫామ్ చేయగలుగుతా, ఏదైనా ఇస్తే ఒక ఛాన్స్ ఇస్తే యాక్ట్ చేసి చూపించగలుగుతా. ఇప్పుడు నేను ఆడిషన్ ఇస్తా, వెళ్ళి ఎవరిని పిలిచి ఆడిషన్ చేయాలంటే చేస్తాను, నాకు అవేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యేది అదే, సో డైలీ వర్క్ లో అదే చేసుకుంటాను. ఎక్కువ ఆడిషన్స్ కి వెళ్తే ఏ డైలాగ్ చెప్తావు? ఇప్పుడు కొత్త నేర్చుకుంటున్నాను. అదే ఏం నేర్చుకున్నావు? సెంట్ ఆఫ్ ఉమెన్ ఫిల్మ్ ఉంది, మీ తమ్ముడు ఎంత తెగనవుతున్నాడు, హాలీవుడ్. నెక్స్ట్ నువ్వే, నీకు ఆడిషన్ ఉంది, సెంట్ ఆఫ్ ఉమెన్ అని ప్రిపేర్ అవ్వు. అల్ పాచినో తోటి ఉంటుంది, ఓకే, బట్ నాట్ ఎ స్నిచ్ అని ఒక డైలాగ్ ఉంటుంది. ఓకే, 6.5 minute monologue. చెప్తావా? చెప్తా. Not a snitch. No, I don't think I will. This is such a crock of shit. Mr. Sims doesn't want it. He doesn't need to be labeled and still worthy being a bad man. What the hell is that? What's your motto here? Boys, inform on your classmates, save your hide. Anything short of that, we're gonna burn you at the stake. Well, gentlemen, when the shit hits the fan, some guys run and some guys stay. Here is Charlie facing the fire. And there's George hiding in Big Daddy's pocket. What are you doing? You're gonna reward George and destroy Charlie? No, I'm just getting warmed up. I don't know who went to this place. William Howard Taft, William Jennings Bryan, William Tell, whoever. Their spirit is dead. If they ever had one, it's gone. You're building a rat ship here, a vessel for sea-going snitches, and if you think you're preparing these nerves for manhood, you better think again. I can tell you're securing. You're preparing these minnows for manhood, you better think again. Because I instill, you're killing the very spirit this institution proclaims it instills. What a shame. What kind of a show you guys are running up here today? I mean, the class in this act is sitting next to me. I'm here to tell this boy's soul is intact and it's not negotiable. You know how I know? Someone here, I don't want to say who offered to buy it, only Charlie was not selling. Out of order! I will show you what out of order is, Mr. Trask. Because you don't know what out of order is. I would show you, but I'm too old, too tired, and I'm too fucking blind. If I were the man I was 5 years ago, I would take a flamethrower to this place. Out of order. Who the hell do you think you're talking to? There was a time I could see and I've seen boys like this, younger than this, their arms ripped off, their legs torn out, but nothing like the sight of an amputated spirit. I came to the crossroads in my life. I always knew what the right path was, but I never took it. I knew it's the right path, but I never took it. You know why? It's too damn hard. Charlie has come to the crossroads and he has chosen a path made of principles. That's called character. Let him continue on his journey. Please protect it. Embrace it. I promise you, he will feel you proud one day. Charlie, who? Ha. వావ్, సూపర్. సో ఇది మన తెలుగు వాళ్ళకు Super ఉన్న అన్న. సత్తా. మన తెలుగు వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు, ఏదైనా చేసి చూపించే సత్తా ఉంది కాబట్టి సో మనం నేను డైలాగ్ చెప్పమని చెప్పాను. అట్లీస్ట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కొంచెం ఆలోచించండి. అంటే మీరు ఇస్తుంది అది కాదని చెప్పట్లేదు, మన వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఈ విధంగా మీరు అట్లీస్ట్ చూస్తే ఇంకా బెటర్ క్యారెక్టర్స్ ఇస్తారన్న ఒక చిన్న ప్రయత్నంలో. సో సూపర్, కేక. మీ ఓడైతే అలానే చూస్తున్నాడు. నేను చూసాను ఆల్రెడీ, ఆ? అన్నది ఇంత ముందర already. ఇది ఫుల్ వైరల్ అవుతుంది చూడు. చెయ్యాలి చెయ్యాలి. లేదు, మధ్యలో చాలా లేపేసాము, కింద వేస్తారు కమెంట్స్, ఓకే, ఫుల్ డైలాగ్ ఇది కాదురా అని. ఫుల్ డైలాగ్ ఉంది, Hmm. బట్ ఇదేంటంటే మనం లెంత్ లో మొత్తం చెప్పలేం అంటే కాబట్టి. ఇక్కడ- ఇక్కడ సందీప్ రెడ్డి వంగ శిష్యులు అంటే ఆ మాత్రం ఉండాలి మరి, ఆ. అంతేనా? అంతే. సో నీ గాడ్ ఫాదర్ అని చెప్తావా? గాడ్ ఫాదర్, గాడ్ ఫాదర్, ఓకే మై గురూజీ శ్రీకాంత్ అయ్యంగార్, మై గాడ్ ఫాదర్ ఇస్ సందీప్ రెడ్డి వంగ ఫిక్స్. ఓకే ఈ ట్రైన్స్ మీ. ఇప్పుడు ఈ ట్రైనింగ్ అంతా నాకు ఆయన ఇచ్చింది, ఓకే, శ్రీకాంత్ సార్. సూపర్. మంచి ఆర్టిస్ట్ ఆయన కూడా. ఎవ్రీడే ఆయన దగ్గర వర్క్ షాప్స్ ఉంటాయి. ఎవ్రీడే హీ కీప్స్ ట్రైనింగ్. అంటే ఆయన దగ్గరికి వస్తే చాలు, Hmm. ఆయన డైలాగ్ పేపర్ రాస్తారు, ఇచ్చేస్తారు, ప్రిపేర్ అంటే రాస్తారు, ప్రిపేర్ ఇట్లా. ఓకే, ఓకే.
సూపర్. సో భరద్వాజ్, నువ్వేమన్నా ఆడిషన్ కి వెళ్తే ఏ డైలాగ్ చెప్తావు ఎక్కువ? ఏముండదు, ర్యాండమ్ గా ఏది వస్తే అది ఫ్లో లో. ఇప్పుడు అక్కడ మూడ్ ఏది, ఎలా ఏం కావాలి అని అడుగుతా, కనుక్కుంటా ఏ క్యారెక్టర్. అన్న చెప్పిన తర్వాత రావట్లేదా? ఎరగదీస్తాడు అన్న, ఎరగదీస్తాడు అన్న. ఓకే, ఏదో ఒక ట్రై చేస్తాను. యా ప్లీజ్. ఎనీథింగ్. మా ఏరియాకే మఫ్టీలో వస్తావా? మా ఏరియాకి నాకు నాయకుల్లోని శబ్దాన్ని తగలబెట్టేండ్రా కొడక. ఒక్కడు ఈరోజు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి పోడు. చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఇది మా ఏరియా, ఇదంతా మా సామ్రాజ్యం. ఇక్కడి నుంచి కదిలాడు, తగ్గల పెట్టేస్తా. వావ్, సోఫా కూడా షేక్ అయిపోయింది. లేదు, నువ్వు అసలు మామూలుగా రాక్షసంగా ఉంటావు. నువ్వు వస్తుంటే నాకు భయం వేసి చిన్నది సైడ్ నుంచి వస్తుంటే అమ్మాయి నిజంగా చంపేస్తాడు. సోఫా కూడా షేక్ అయిపోయింది, సెట్ కూడా సూపర్. నిజంగా ఇప్పుడు హీరోస్ తో ఇంటరాక్ట్ అయ్యే సీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఇలా చిన్న చిన్న సీన్లు అయినా కానీ నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పాలంటే కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఇప్పుడు express చేయరు తోటి కానీ. ఆర్టిస్ట్ కూడా మెసేజ్ చేశా, ఆ, సినిమా రిలీజ్ మెసేజ్ చేశా. ఓకే, గాడ్ బ్లెస్ యు, ఆర్ గ్రేట్ యాక్టర్, యూ హావ్ ఫైన్ ఫ్యూచర్ అని మెసేజ్ రిప్లై ఇచ్చారు ఆయన. సూపర్ గ్రేట్. నాకు జరిగింది కళ్యాణ్తో ఇన్సిడెంట్. ఏమైంది, ఈ ఫైట్ సీక్వెన్స్ అంతా జరిగిన తర్వాత, సార్ రియల్లీ బాగా చేశారు సార్ మీరు, అది ఇది అంటే. భరద్వాజ్, మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా కలిసి చేస్తున్నాం. దిల్ ఖుషి అయిపోయింది నాకైతే ఆ మాట అనేటప్పటికి. ఓకే, కళ్యాణ్ రామ్ గారు వచ్చి నాకు చెప్పాల్సిన పని లేదు కదా, ఆయన ఆ మాట అన్నా గానీ దిల్ ఖుష్ ఇవ్వడం ఇవ్వకపోవడం పాయింట్ కట్టాలి. పాయింట్ కాదు, Concern అరే, ఒక హిందూ ఉంది కదా, మన వాళ్ళు తెలుగు వాళ్ళు చేయగలుగుతున్నారు, ఒక పుష్ చాలు మనకి. సూపర్. సో నీకు సీరియల్ అభిమానులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటి భరద్వాజ్ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? పెళ్ళయిందా? పెళ్ళైపోయింది, ఆ. ఇద్దరు పిల్లలు, ఓ. ఇద్దరు ఆడపిల్లలు, ఓ. మంచి బొట్ట బొమ్మ లాంటి ఇద్దరు ఆడపిల్లలు, ఆ. చిన్మయ్, ద్విజ. ఓకే. నా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్, అమ్మ. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ నాది. ఓకే. చిన్నప్పుడే మేము ఇద్దరం కలిసి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అన్న. కాదు కాదు, తునిగప్పుడు కాదు, వెళ్తున్నాడు. స్టార్ట్ చేసావా? కాదులే, ఫిఫ్త్ క్లాస్ లో ఫ్రెండ్స్ మేము ఇద్దరం. క్లాస్ నుంచి ఫ్రెండ్స్, ఫిఫ్త్ నుంచి, ఫిఫ్త్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్. ఫ్యామిలీ అందరం తెలిసిన వాళ్ళే, అందరం కలిసిన వాళ్ళమే. తర్వాత తను వేరే కాలేజ్కి వెళ్ళిపోయింది, నేను వేరే కాలేజ్కి వెళ్ళిపోయాను. ఫైన్ డే గ్రూప్ అందరు, మా పాత బ్యాచ్ అందరు, అరే ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకుందాం, 10th క్లాస్ పాత స్కూల్ వాళ్ళందరం గెట్ టుగెదర్ పెట్టుకుందాం అంటే తను ఫోన్ చేసింది. అక్కడి నుంచి అలా మెల్లగా లవ్ స్టార్ట్ అయ్యి ఇంట్లో వాళ్ళింట్లో ఒప్పించడానికి క్యాజువల్ గా వాళ్ళ అమ్మకి చెప్పా. అంటే వాళ్ళ అన్నకి తెలిసింది ఇన్ఫర్మేషన్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఓకే. వాళ్ళది వేరే కాస్ట్, మాది వేరే కాస్ట్. దాన్నే ఇంటర్ కాస్ట్ అంటారు. దాన్ని I was about to tell caste, అందుకే దాన్ని కవర్ చేద్దాం అంటే ఒప్పుకోలే ఫస్ట్. ఒప్పుకోలేదు. మా బొమ్మర్ది బాగా సపోర్ట్ చేశాడు. ఓకే. మా అత్తగారు, మా మావయ్యని ఒప్పించడానికి రకరకాల తంటాలు పడ్డారు వాళ్ళిద్దరు. కానీ ఫైనలీ వీఆర్ హ్యాపీ. కాకపోతే తను టెర్రాకోట జ్యువెలరీస్ ఇవన్నీ అప్పుడప్పుడు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అలా చేసేది. ఇప్పుడు ఉండే పిల్లలతోటే సరిపోతుంది. నువ్వు పక్కా తెలంగాణ తెలుగు అబ్బాయివా లేకపోతే? పక్కా తెలంగాణ తెలుగు బిడ్డను నేను. అవునా? పక్కా తెలంగాణ తెలుగు బిడ్డను. హైదరాబాద్ లో పుట్టినా, హైదరాబాద్ లో పెరిగిన. ఓకే, సూపర్. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పెళ్లి అయిపోయిందా? పెళ్ళైంది. మై వైఫ్ వర్క్స్ ఇన్ జేపీ మోర్గన్ అని సాఫ్ట్వేర్ లో వర్క్ చేసింది. ఓకే. నాకు కొడుకు. నాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్. అరేంజ్ లో నాది వెరైటీ ఉంటుంది. ఎందుకని? అది అన్ని రివర్స్ ఉంటుంది, ఏది స్ట్రైట్ గా ఉండదు. నాది పెళ్లి చెప్పులకి మా ఆవిడ మా ఇంటికి వచ్చి చూస్తుంది నన్ను. ఓ, బంపర్ ఆఫర్. రేంజ్. అప్పుడు కూడా ఇలానే కూర్చున్నావా? ఎగ్జాక్ట్ గా ఇలా సోఫా ఉండింది హాల్లో, చిన్న షార్ట్ వేసుకుని అలా టీవీ చూసుకుంటున్నా. మా అమ్మ వచ్చి ఇంకా వాళ్ళు వచ్చారు, వెళ్ళి రెడీ అవ్వానంది. సరే లోపలికి వెళ్ళి రెడీ అయ్యాను. మా తమ్ముడు వచ్చి వాళ్ళు వచ్చారు, ఎదురు చూస్తున్నారు, రావా అన్నాడు. చాలా ఎంబారసింగ్ అనిపించింది బయటకు వచ్చి. అమ్మాయి ఇంటికి మనం వెళ్తాము, మొత్తం రివర్స్ అనమాట, రివర్స్ టోన్. మా బాబాయ్ ఆల్మోస్ట్ అదే డైలాగ్ అన్నాడు, ఒక్క కాఫీ టీలు ఇవ్వట్లేదమ్మా మా వాడు,
మొత్తం ఆల్మోస్ట్ పెళ్లి చెప్పాలని నాకు ఇంకా సరే బాబా ఇంక ఇక్కడ ఇది ఆపేద్దామా. చూడగానే అంటే Yeah. డైరెక్ట్ చూసావా? డైరెక్ట్ ఫస్ట్ మ్యాచ్ తనది 3rd మ్యాచ్ 4th మ్యాచ్ Okay. సంబంధం. నాకు ఫస్ట్ మ్యాచ్ ఓకే. సంబంధం వచ్చి అసలు సినిమా చేసుకుంటానని చాలు ఓకే డన్. అప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు. అయ్యో Oh. అదే ఫోన్ లో మాట్లాడి చెప్పాను, మొత్తం డీటెయిల్ చెప్పాను, ఇలా ఇండస్ట్రీలోనే ఉంటానండి నేను బయటకు రా. ఐ గేవ్ ఫర్ ఫుల్ పిక్చర్ ఆఫ్ వాట్ ఐమ్ డూయింగ్. Okay. సరే ఓకే యూ విష్ ఐఎమ్ ఓకే విత్. సో ఎక్కువ ఎప్పుడు ఇలా షర్ట్ బటన్స్ ఆఫ్ తీసి పెట్టుకుంటావా లేకపోతే? ఇప్పుడు విలన్ క్యారెక్టర్ దీని అంటే బేసిక్ గా ఏ అన్న జిమ్ చేస్తుంటాం కదా, అంత ఖర్చు పెట్టి చేస్తాం కదా జిమ్ కి. అదే ఆడియన్స్ చూడాలి. 50,000 చేతది, ఆ? 50,000 చేతది. అంత ఖర్చు పెట్టి ఛాతీ చేస్తాం. 50,000 ఆ. అంటే పీసెస్ గా చెప్తావా, ముక్కలుగా బాడీని ఏది ఎంతెంతో? ఆ? చెప్తున్నాడా? ఒక్కొక్క పీస్ కి ఒక్కొక్క రేట్ ఇచ్చావా? ఆ, మరి ఓకే. అంతంత ఖర్చు పెట్టి జిమ్ కి వెళ్ళడం రావడం అంటే మాటలా? ఇంక 2 బటన్స్ తీస్తే అందరు బాగా చూస్తారు కదా. ఆ, లేదు, అది సినిమా అప్పుడు మీరు ఇంకొక ₹1,00,000 ఇవ్వాలి. ఓ. దానికి మనీ ఇస్తే మీరు ఒక 1,00,000 ఇస్తే అవుద్ది. మనీ ఇస్తే మళ్ళీ ఇంకోలాగా వెళ్ళిపోయింది. షూటింగ్ అప్పుడు ఇస్తే తీస్తాం. అన్న నాకు సంబంధం లేదన్నా. స్టార్ట్ చేసావు. అదే నేనేమనలేదు. ఛాతీ 50,000 స్టార్ట్ చేసింది నువ్వే కదా. సెంటిమెంట్ అది దండ. అది దండ, ఇది నవరత్నాలది. దీనికి రుద్ర ఇవన్నీ మా నాన్న ఇస్తుంటారు వేసుకోమని. ఓకే. ఈ దండ ఇది Hmm. ఇది ఒకటి నా ఫ్రెండ్ ఇచ్చాడు అంతే. ఇది ఓకే. షూటింగ్ అప్పుడు తీసుకున్నాను. అంతే. సో ఇంకా ఏం జరుగుతుంది ప్రాజెక్ట్స్ ఇద్దరు ఇప్పుడు ఈ సినిమా తర్వాత డైరెక్టర్స్? లేదు ఇప్పుడు కొంచెం బాగానే మళ్ళీ అగైన్ ఇప్పుడు ఆల్రెడీ రామ్ పోత్నన్ గారు చేస్తుంది. ఓకే. మహేష్ అని మిస్టర్ అండ్ మిస్ పోల్సెట్టి డైరెక్టర్. అవును. అందులో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సెకి బ్రదర్ గా అన్నగా చేస్తుంది. అక్కడ కూడా అన్నే. మురళీ శర్మ గారు ఫాదర్, ఐఎమ్ ప్లేయింగ్ ఎస్ బ్రదర్. ఓకే. భరద్వాజ్ నెక్స్ట్ వాట్స్ నెక్స్ట్? నేను సినిమాలా సీరియల్లా? సినిమాలే చేద్దామని కానీ ఈ సీరియల్స్ చేసిన వాళ్ళని సినిమాల్లో కొంచెం చులకనగా చూస్తారు. మాట్లాడేది అంతే ఉంటుంది, చూసే విధానం కూడా అంతే ఉంటుంది, క్యారెక్టర్ ఇచ్చే విధానం కూడా అంతే ఉంటుంది, పెట్టుకోవడం ఎక్కువ అన్నట్టుగా చూస్తారు. అంటే నేను తప్పో రాంగో మీరు చెప్పాలి. నేనైతే చాలా మంది చెప్పారు కాబట్టి నేను అంటే ఒకటి అడుగుతున్నాను. నేను ఏం చేస్తానంటే ఉండొచ్చేమో అక్కడ, నేను యూజువల్ గా పట్టించుకున్నాను. ఉంటుంది. పట్టించుకోను నేను. అంటే నాకు బయట వాళ్ళు చెప్పింది విన్నాను నేను. ఇప్పుడు వాడు ఏదో వచ్చి పక్కన వచ్చి నన్ను ఏదో అన్నాడంటే నేను నా మైండ్ పాడైపోద్ది. నేను పట్టించుకోను. నేను సెట్లు ఉన్నా అంటే సెట్ వరకే. వ్యానిటీలో కూడా తక్కువ నేను కూర్చోడం. సెట్లు ఉన్నా అంటే అక్కడే కూర్చొని ఉంటా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏం జరుగుతూ ఉంటది, నెక్స్ట్ ఏంటి, షార్ట్ ఏంటి, అక్కడే కూర్చొని అందరినీ గమనిస్తూ ఉంటా. నాకు అబ్జర్వేషన్ ఇష్టం చాలా. ఓకే. ఎవడు ఏం చేస్తుంటాడు, అబ్జర్వేషన్ నుంచి నేను బాగా నేర్చుకున్నాను. అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటా. అప్పుడు పలానా ఆర్టిస్ట్ ఒకటి చేశారు, ఇప్పుడు నా సీనియర్ ఆర్టిస్టులు అందరూ నాకు అలాగే హెల్ప్ చేశారు. నాకు అదే సపోర్ట్ అయింది. నాకు అసలు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు యాక్టింగ్ తెలియదు. నాకు ఓకే అసలు ఏం తెలియదు, జీరో. నేను క్యాజువల్గా ఆడిషన్ ఇచ్చాను, ఓకే అన్నారు, సెలెక్ట్ అయ్యాను, పెట్టేశారు. అక్కడికి వెళ్ళాక శృతి గారు, ప్రీతి నిగం గారు వీళ్ళందరినీ చూస్తూ వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఏ డైలాగ్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే అవన్నీ చూసి నేర్చుకున్నాను వీళ్ళ నుంచి. అది నాకు హెల్ప్ అయింది. నేను ఎప్పుడైతే అబ్జర్వేషన్ బంద్ చేస్తానో ఇవి కూడా తగ్గుతాయి. అబ్జర్వేషన్ బంద్ చేసి తెలుసుకోలేదు నేను. అబ్జర్వ్ చేస్తుంటే కొత్త కొత్త మనుషుల్ని కలుస్తుంటే వాళ్ళ మ్యానరిజమ్స్, ఇది నేను చేస్తే ఎలా ఉంటది అని కొత్త ఆలోచన. అంతే, అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఇప్పుడైతే ప్రస్తుతానికి సినిమాలు ప్రయత్నాలు చేస్తున్నా. ఓన్లీ సినిమా మీద ఫోకస్ చేశారు. సినిమా పైన ఫుల్ ఫోకస్డ్. సూపర్. సో యానిమల్ లో ప్రతి సీన్ వావ్ అనిపించే సీన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అయితే సందీప్ రెడ్డి వంగ అంత బాగా తీశారు. అందుకని అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటికీ సందీప్ రెడ్డి వంగ గారి ఏ అప్డేట్ వచ్చినా గానీ ఒక 4 డైరెక్టర్స్ పేర్లు పెడితే సందీప్ రెడ్డి గారికి 80% ఉంటుంది ఓటింగ్. అంటే ఒక్క సినిమా ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ జనం మీద ఎంత పడిందో అర్థమైపోయింది. బట్ ఆల్మోస్ట్ ఆ సినిమాలో మంచి రోల్ చేసావు, చాలా సీన్స్ దగ్గరుండి చూసావు కాబట్టి నీకు బాగా నచ్చిన సినిమా, ఎక్కువ టేకులు తీసుకున్న సీన్ అంటే ఏదని చెప్తావు? ఆ బెడ్రూమ్ సీనా లేకపోతే? నేనున్నంత వరకు సీన్ ఆయనకి సందీప్ అంది ఎలా ఉంటుందంటే ఇట్లా కూర్చొని మొత్తం ఇప్పుడు ఎలా మాడుకుంటున్నాం ఇలా సీన్ అందరికి చెప్పేస్తారు. ఓకే. ఇంకా అక్కడ టేక్లు అయ్యేదే ఉండదు. దీనికోసం ఒక కొంత టైం, ఒక 2-3 అవర్స్ రిహార్సల్ ఇట్లా కూర్చోబెట్టి నువ్వేం చేస్తావు. ఓకే. మీ ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. ఆ జీజాస్ క్యారెక్టర్ వేశారు కదా, కజిన్స్ వేశారు కదా, అవును, వాళ్ళందరినీ ఆఫీస్ కి పిలిచి మొత్తం రిహార్సల్ చేస్తారు. సో ఆల్మోస్ట్ సెట్కి వెళ్ళక మీకు టేక్లేం పడుతుంది, టక్ 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 నేర్పిస్తారు. ఓకే. ఆయన షూటింగ్ డేస్ తక్కువ ఉంటాయి, టాకీ ఎక్కువ ఉంటుంది. లెంతే 3.5-4 hours ఇస్తారు సందీప్ అన్న సినిమా. ఓకే. ఈ సినిమా 3 hours 23 minutes యానిమల్ చూస్తే తీసింది. ఇంకో ఎక్కడ బోరింగ్ ఉండదు, ఎక్కడ బోరింగ్ ఉండదు. తీసేటప్పుడే 100 days షూట్ చేస్తారు. టాకీ పార్ట్ చాలా ఫాస్ట్ గా, ఓకే, టేక్స్ ఎక్కువ ఉండవు.
మాక్సిమం 2 to 3 టెక్స్ కంప్లీట్ అయిపోతాను. సో ఇప్పుడు ఆ బెడ్రూమ్ సీన్ అప్పుడు ఫస్ట్ యాక్సెప్ట్ చేశారా హీరో హీరోయిన్ స్టోరీ చెప్పగానే, లేకపోతే ఏదో డిస్కషన్ నడుస్తుంటది కదా? లేదు ఆ? అట్లేం ఉండదు. ఆ. వాళ్ళు యాక్చువల్లీ నన్ను అడిగితే నాకేం తెలుసు? బాగా క్లోజ్ కదా, క్లోజ్ కదా. ఆ సీన్ నాకు చెప్తే నేను చేస్తాను, నేను నువ్వు చెప్పగలుగుతా. చేస్తావా? క్యారెక్టర్ డబ్బులు ఇస్తే నేను చేయను. కపూర్ చేశాడు, మనం చేయడానికి ఆ, ఏముంది? ఏముంది? రష్మికనే చేసింది. కానీ అదే సీన్ లో రష్మిక గారు ఉండదా, లేకపోతే వేరే వాళ్ళు ఉండదా నీకు? సినిమా బడ్జెట్ బట్టి ఆ బడ్జెట్ లో ఎవరు వస్తే వాళ్ళు. సూపర్. ఇష్టమైన హీరో ఎవరు కళ్యాణ్? ఇందాక నీ కప్పు మీద ఉన్నారుగా, నాకు నువ్వు కింద కాఫీ తాగేటప్పుడు కప్ మీద పోస్టర్ వద్దుగా, చిరంజీవి గారా? ఓకే ఇన్స్పిరేషన్. కానీ చెప్పే కదా, వి టు వాచ్ ఆల్ ఫేవరెట్ ఫిల్మ్స్. ఓకే. అందరు హీరోలు చూస్తుంటే చిరంజీవి గారు బాగా ఇన్స్పిరేషన్ Hmm. అంటే ఇండస్ట్రీకి రావాలనేది. ఇప్పుడు దాని తర్వాత తారక్ గారు, ఆల్ అందరు హీరోస్. ఓకే. నాని అని చాలా ఇష్టం, Hmm. బికాస్ జెర్సీ ఇస్ మై వన్ ఫేవరెట్ ఫిల్మ్. ఓకే. చాలా ఇష్టం జెర్సీ. ఇప్పుడు నువ్వు చేసిన సినిమాల్లో నీకు కొంచెం మంచి పేరు తెచ్చిందంటే అర్జున్ రెడ్డి ఒకటి, అర్జున్ రెడ్డి ఒకటి, Animal. Animal, ఇప్పుడు ఇది. ఇది. సో మిగతా అన్ని ఓకే సినిమాలు Okay. వచ్చాయి కానీ గుర్తుపడతారు అంతవరకే తప్ప దాని నా వల్ల అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏమైనా సింపుల్ డార్లింగ్, నా వల్ల సినిమా రన్ అయితే అది నేను నా కెరియర్ కి ప్లస్ అవుతుంది. అవును. అలా నేను భుజం మోసింది ఏ సినిమా లేదు ప్లస్ ఇప్పుడు దాకా ఏం చేయలేదు. ఓకే. సో దట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. ఈ సినిమాలో నన్ను మోసాడు కాబట్టి ఓకే. మరొకటండి. సో చెప్పాలంటే ఈ సినిమా తర్వాత మీ ఇద్దరికి అంటే ఆ, కొంతమంది కళ్ళు అయితే మీ మీద పడ్డాయి. Yeah. సో దట్ ద రీజన్ నేను కూడా పిలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నాకు ఎప్పటి నుంచి తెలుసు కాబట్టి. సో సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ నాతో బాగుంటారు కాబట్టి నేను అడిగినా కానీ చెప్తూ ఉంటాను, మంచి యాక్టర్స్ ఉన్నారు మన దగ్గరే. 5 minutes 10 minutes అయిపోయాక డెమో చూపిస్తా ఒకటి. Hmm. నేను డెమో చేశా, జస్ట్ లుకింగ్ అవుట్ ఫర్ ప్రొడ్యూసర్ ఒక సినిమా ఆసిఫ్ అవునా? ఒక అబ్బాయితో డెమో చూపిస్తా. ఓ సూపర్. మంచి క్యారెక్టర్స్ రావాలి థ్యాంక్ యూ. అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భరద్వాజ్. థ్యాంక్ యూ సో మచ్. సీరియల్ for కెరీర్ నే calling. వదిలేసావు నువ్వు చెప్పాలంటే సినిమా Hmm. గురించి. మంచి హైట్ 6'2" హైట్. అవును. సో అవును. ఇప్పుడు నువ్వు ఆడిషన్ ఇచ్చావు ఇక్కడ ఒకటి, ఆ ఆడిషన్ చూస్తే ఆడిషన్స్ కి ఎవరు పిలవండి నిన్ను. అవును. డైరెక్ట్ క్యారెక్టర్ అయిపోతే చంపేస్తామో అనుకుంటారు. అమ్మో, ఇలా ఉన్నాడు ఏంటి ఇస్తున్నాను. సో మనోడు మంచి క్లాసిక్ రొమాంటిక్ యాంగిల్ లో చెప్పాడు కాబట్టి సో నాకు తెలిసి మీ ఇద్దరితో ఆడిషన్స్ ఎవరు చేయించరు ఇంకా. ఈ ఇంటర్వ్యూ చూసినా మీ ఇచ్చిన ఆడిషన్ చూసినా గానీ. సో మంచి Hopefully. క్యారెక్టర్స్ చేయాలి. హోప్ఫుల్ Thank you, hope. 2025 మంచి movies ఇద్దరికి ఉన్నాయి కాబట్టి Yeah. మళ్ళీ మంచి మూవీతో ఇక్కడ కూర్చుందాం హ్యాపీగా. Definitely గా. And ఇంత పెద్ద హిట్ ఇచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నందమూరి ఫ్యాన్స్ కి, కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ కి, విజయశాంతి గారి ఫ్యాన్స్ కి ఏం చెప్పాలి? ప్రదీప్ అన్నకి, ప్రదీప్ అన్నకి ప్రొడ్యూసర్స్, ఎస్ యా మా ప్రొడ్యూసర్స్. మా ప్రొడ్యూసర్స్, Wow. లవ్లీ ప్రొడ్యూసర్స్ అసలు. అంటే సినిమా 3 days లో రిలీజ్, నేను ఎప్పుడో షూట్ చేసింది బ్యాలెన్స్ ఉంది 1 day. 3 days రిలీజ్ ముందు ఫోన్ చేసి మీ Okay. చెక్ ఒకటి బ్యాలెన్స్ ఉందంటే వచ్చి తీసుకెళ్ళరా అడిగారు. ఓకే. 3 days లో రిలీజ్. అంత మంచి ప్రొడక్షన్ హౌస్ చూసుకోవడం కానీ, దే టుక్ లాట్ ఆఫ్ కేర్. అశోక్ గారు కానీ అశోక్ సునీల్ గారు కానీ ఇద్దరు సునీల్ గారు ఎవ్రీ డే దే యూస్ టు బి ఆన్ సెట్. సూపర్. కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ కి మీరు బయట వచ్చేవి ఏమి వినకుండా మీరు జస్ట్ సినిమా వాచ్ చేయండి, మీరు enjoy చేస్తారు డెఫినెట్ గా. బయట రివ్యూస్ అంత బ్యాడ్ రివ్యూస్ రాస్తున్నారు, అవన్నీ కొంతమంది రాస్తున్నారు. కొంతమంది పడని వాళ్ళు సీరియస్ అయ్యారు కదా. అందరూ కాదు, ఏమో కొన్ని కొన్ని కానీ వాస్తవంగా చెప్పాలంటే ఫ్యామిలీ తోటి వెళ్ళి కూర్చొని చూడాల్సిన సినిమా. అవును. ఇది నేను నా పిల్లల్ని తీసుకెళ్ళాను, నా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి చూసాను. అండ్ ఫస్ట్ నుంచి చెప్పిందే, లాస్ట్ 20 minutes ఆఫ్ ద సినిమా ఇస్ హై. అది డెఫినెట్ గా అది వర్కౌట్ అయింది సినిమాకి. చెప్పాలంటే సోహెల్ ఖాన్ గారు బయటకు వచ్చేది నువ్వు బ్యాగ్ వేసుకొని వస్తావు కదా. మా నాన్న కోసం వచ్చానంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ లో ఉరేస్తారు, బాడీ తీసుకెళ్తారు. బాడీ అయినా మా నాన్నదే కదా తీసుకెళ్ళి వెళ్తానని అప్పుడు ఫైట్ సీన్ ఏం తీసారు లోపల తీసారు ఫైట్ సీన్. అనిపించారు. ఫైట్ మాస్టర్ కూడా క్రేజీ. రామకృష్ణ మాస్టర్, రామ్ ప్రసాద్ గారు డిఓపి, కెమెరామెన్. అంటే ఆయన ఎంత సపోర్ట్ గా వచ్చేవాళ్ళు అంటే ఏ షార్ట్ పెట్టినా కూడా ఏం చేస్తున్నావు కళ్యాణ్ నేను చెప్తా చూడు, ఆయన చూపించి ఇలా వస్తుందా, ఇలా చేస్తావా, ఇలా చూపించు చెయ్యి, అంత సపోర్ట్. ఈ సినిమాకి ఇందాక అడిగారు కదా బ్యాక్గ్రౌండ్ లేదా అని, సినిమాకి పనిచేసేటప్పుడు వీళ్ళే కళ్యాణ్ రామ్ గారు మాకు బ్యాక్గ్రౌండ్ నించున్నారు, రామ్ ప్రసాద్ గారు మాకు బ్యాక్గ్రౌండ్ గా నించున్నారు, డైరెక్టర్ మాకు బ్యాక్గ్రౌండ్ నించున్నారు. ఇంకా సపోర్ట్. ఇంకా ఒక విషయం, రామ్ ప్రసాద్ గారు కెమెరామెన్. నా ఆర్డిఎక్స్ లవ్ మూవీలో కూడా ఆయన కెమెరామెన్. నాకు ఆర్డిఎక్స్ లవ్ మూవీది ఒక షాట్ బాగా హిట్ అయింది నా డైలాగ్ అప్పుడు అనుకుంటా వచ్చారు నా ఆయన వచ్చారు. వెరీ నైస్ పర్సన్, చాలా కూల్ పర్సన్, చాలా మంచి. ఇంత పెద్ద డిఓపి, ఇంత పెద్ద అస్సలు సినిమా ఏముండదు. తీసాను. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ అసలు కాంప్రమైజ్ గారు నచ్చకపోతే అస్సలు కాంప్రమైజ్ గారు ఆయన మళ్ళీ 1 more వేరే యాంగిల్ పెడదాం, వేరే షాట్ పెడదాం, ఇంకేదైనా వేరియేషన్. ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా ఎవరన్నా కొంచెం ఏదైనా తేలిపోయింది అనిపించింది అంటే డైరెక్టర్ ఓకే అన్న, ఆయన కూడా ఓకే అన్నాడు. ఓకే చేద్దాం, ఇంకొకటి చేద్దాం, నో ప్రాబ్లం, ఇంకొకటి చేద్దాం అని చెప్పి మళ్ళీ ఇంకొకటి చేస్తారు. ఫిల్మ్స్ చేశారు ఆయన. అవును, అందులో 95% సక్సెస్. అవును, సక్సెస్ రేట్స్. సూపర్. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఇద్దరికి కూడా.
విష్ గుడ్ లక్. గారి ఫ్యాన్స్ కి థ్యాంక్స్, విజయశాంతి గారి ఫ్యాన్స్ కి థ్యాంక్స్, సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్ గా సుమన్ టీవీ ఎస్ సబ్స్క్రైబర్లకి అందరికి చాలా 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 థ్యాంక్స్. రోషన్ ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ. సాయంత్రం పార్టీ ఇవ్వకపోతే చెప్తా. అందరూ తప్పకుండా మా సినిమా చూడండి. దీని పైరసీ ఏం చేయొద్దు, చూడొద్దు, ఎంటర్టైన్ చేయొద్దు. మీరు మీ ఫ్యామిలీ తోటి, మీ గర్ల్ ఫ్రెండ్స్ తోటి, మీ బాయ్ ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.